నమస్కారం. ఒక దేశం ఇంకో దేశ ప్రెసిడెంటును అరెస్ట్ చెయ్యగలదా? ఇదేదో సినిమాలో వచ్చే సీన్ కాదు, నిజంగా జరిగిన ఒక సంఘటన. ఈరోజు మనం సార్వభౌమాధికారం, అంతర్జాతీయ చట్టం, ఇంకా ప్రపంచ రాజకీయాలు ఒకదానికొకటి ఎలా ఢీకున్నాయో చూద్దాం. ఊహించుకోండి, ప్రపంచమంతా నిద్రపోతున్నప్పుడు ఒక శక్తివంతమైన దేశం ఇంకో దేశంపై ఒక చర్య తీసుకుంది. కాని ఇది మనం అనుకునే యుద్ధం కాదు. బాంబులు పడలేదు, సైన్యాలు కవాతు చెయ్యలేదు. ఇది అంతకన్నా చాలా సంక్లిష్టమైన, చాలా వివాదాస్పదమైన చర్య. అవును, విన్నది నిజమే. అమెరికా సైన్యం వెనుజులా దేశంలోకి వెళ్లి ఆ దేశానికి ప్రెసిడెంట్ అయిన నికోలస్ మధురోను అరెస్టు చేసింది. ఒక దేశం ఇంకో దేశాధినేతను ఇలా పట్టుకోవడం ఆధునిక చరిత్రలో దాదాపు అసాధ్యం. ఇది ప్రపంచ నియమాలన్నింటినీ ఒక్కసారిగా తలకిందులు చేసింది. అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఒక దేశానికి మరొక దేశాధినేతను అరెస్టు చేసే హక్కు ఎక్కడిది? ఇది చట్టప్రకారం జరిగిందా, లేక కేవలం మాకు బలముంది కాబట్టి చేశాం అన్నట్టుగా ఉందా? పదండి, ఈ చిక్కుముడిని విప్పుదాం. సరే, ఇంత పెద్ద స్టెప్ అమెరికా ఎందుకు తీసుకుంది? వాళ్ళు పైకి చెప్పిన 3 ప్రధాన కారణాలను మనం పరిశీలిస్తే ఈ మొత్తం చర్య వెనుక ఉన్న వ్యూహమేంటో మనకు అర్థమవుతుంది. మొదటిది జియోపొలిటికల్ డామినెన్స్. అమెరికా దీన్ని డాన్ రో సిద్ధాంతం అంటోంది. ఇది కొత్తదేమీ కాదు, దాదాపు 200 ఏళ్ల కిందటి మన్రో సిద్ధాంతానికి ఒక కొత్త వర్షన్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే, పశ్చిమ అర్ధగోళం మాసాను, ఇక్కడ చైనా, రష్యా లాంటి మా పోటీదారుల పెత్తనమేంటి అని అంటోంది. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, $60 బిలియన్. 2007 నుంచి చైనా వెనెజువేలాకి ఇంత పెద్ద మొత్తంలో అప్పులిచ్చింది. అమెరికా దృష్టిలో ఇవి మామూలు అప్పులు కావు, దోపిడీ రుణాలు. అంటే చమురు కాంట్రాక్ట్ల కోసమిచ్చిన ఈ అప్పులతో వెనెజువేలా నెమ్మదిగా చైనా చేతికి చిక్కుకుంటోందని వాషింగ్టన్ భయం. ఇక రెండో కారణం, ఒకే ఒక్క మాట, చమురు. వెనెజువేలాలో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలున్నాయి, దాదాపు 303 బిలియన్ బ్యారెళ్లు. ఇంత అపారమైన సంపద చైనా లేదా రష్యా చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోవడం అమెరికాకు చాలా చాలా ముఖ్యం. సో ఇక్కడ అమెరికా ప్లాన్ చాలా క్లియర్గా ఉంది. వెనెజువేలా చమురు ఉత్పత్తిని తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటే అమెరికాలోని రిఫైనరీలకు చాలా చౌకగా ముడి చమురు దొరుకుతుంది. ఫైనల్గా అది అమెరికాలో ఇంధన ధరలను తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. ఇది ఒక స్పష్టమైన ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనం. ఇక మూడోది, ఇది చాలా తెలివైన కారణం, నార్కో టెర్రరిజం. అమెరికా ఈ సైనిక చర్యను ఒక దేశంపై దాడిలా చూపించట్లేదు, బదులుగా ఒక పెద్ద క్రిమినల్ ఆపరేషన్గా చూపిస్తోంది. వెనెజువేలా ప్రెసిడెంటే ఒక పెద్ద డ్రగ్స్ ముఠాను నడిపిస్తున్నాడని, అమెరికాలోకి కొకేన్ను పంపిస్తున్నాడని వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో వాళ్ల ప్రకారం ఇది యుద్ధం కాదు, కేవలం చట్టాన్ని అమలు చేయడమే. సరే, వాళ్ల కారణాలు ఇవి. కానీ ఏ చట్టం ప్రకారం వాళ్ళు ఇలా చేయగలరు? ఇప్పుడు మనం వాళ్ళు వాడుతున్న కొన్ని వివాదాస్పద చట్టపరమైన వాదనలను చూద్దాం. ఇవి అంతర్జాతీయ చట్టాల సరిహద్దులనే ప్రశ్నార్థకం చేస్తాయి. అమెరికా వాదనలో ఇది చాలా కీలకమైన పాయింట్. వాళ్లేమంటున్నారంటే, కాలం మారింది, శత్రువు కూడా మారాడు. ఒకప్పుడు శత్రువు అంటే సైన్యం, ఇప్పుడు శత్రువు డ్రగ్స్ రూపంలో సరిహద్దులు దాటి వస్తున్నాడు. పాత చట్టాలు ట్యాంకులను ఆపడానికి పనికొస్తాయి కాని ఈ కొత్త హైబ్రిడ్ ముప్పులను ఆపలేవు అని వాళ్ల వాదన. ఇది చాలా వివాదాస్పదమైన కాని పవర్ఫుల్ సిద్ధాంతం. ఇష్టపడని లేదా అసమర్థ దేశం. దీన్ని సింపుల్గా ఇలా అర్థం చేసుకుందాం. మీ పక్కింట్లోంచి ప్రమాదకరమైన పాములు మీ ఇంట్లోకొస్తున్నాయి. మీ పక్కింటి వాళ్లు వాటిని ఆపడానికి ఇష్టపడట్లేదు, లేదా వాళ్ల వల్ల కావట్లేదు. అప్పుడు మీ భద్రత కోసం మీరు వాళ్ల ఇంట్లోకి వెళ్లి ఆ పాములను చంపే హక్కు మీకుంటుందా? అదే లాజిక్ను ఇక్కడ అమెరికా వాడుతోంది. వెనెజువేలా డ్రగ్స్ ముప్పును ఆపలేకపోతోంది కాబట్టి వాళ్ల సార్వభౌమాధికారం సంపూర్ణం కాదు, మేము జోక్యం చేసుకోవచ్చు అని వాదిస్తోంది. ఇక అమెరికా దేశీయ చట్టాల్లో ఒక విచిత్రమైన రూలుంది, కేర్ ఫ్రిస్బీ సిద్ధాంతం. దీని ప్రకారం ఒక నిందితుణ్ణి కిడ్నాప్ చేసి అమెరికా కోర్టులో నిలబెట్టినా సరే, ఆ కోర్టుకు వాళ్లని విచారించే అధికారం ఉంటుంది. నిందితుణ్ణి ఎలా తీసుకొచ్చారనేదే పాయింటే కాదు. ఇది వేరే దేశాలను అభ్యర్థించకుండా డైరెక్ట్గా వెళ్లి పట్టుకురావడానికి ఒక పెద్ద ప్రోత్సాహాన్నిస్తుంది. ఇప్పటిదాకా మనం అమెరికా ఏం చెప్తోందో విన్నాం. కాని నాణ్యానికి రెండో వైపు కూడా ఉంటుంది కదా. ప్రపంచంలోని మిగతా దేశాలు దీన్ని ఎలా చూస్తున్నాయి? ఇప్పుడు సార్వభౌమాధికారం, అంతర్జాతీయ చట్టం వైపు నుంచి ఉన్న బలమైన వ్యతిరేక వాదనలను చూద్దాం.
ఈ మాటలన్నది ఎవరో కాదు, సాక్షాత్తు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్. ఈ ఒక్క మాట చాలు ఈ చర్యపై అంతర్జాతీయంగా ఎంత వ్యతిరేకత ఉందో చెప్పడానికి. ఇది కేవలం ఒక్క దేశం సమస్య కాదు, మొత్తం ప్రపంచ వ్యవస్థకు సంబంధించిన సమస్య అని వాళ్లు హెచ్చరిస్తున్నారు. అసలు లీగల్ గొడవంతా ఈ ఒక్క పదం చుట్టూనే తిరుగుతోంది, సాయుధ దాడి. అమెరికా ఏమంటోందంటే, డ్రగ్స్ వల్ల మా దేశంలో జనాలు చనిపోతున్నారు కాబట్టి ఇది కూడా ఒక రకమైన దాడే. కాని అంతర్జాతీయ చట్టం దీన్ని ఒప్పుకోదు. బాంబులు, ట్యాంకులు, సైనికులతో జరిగితేనే అది సాయుధ దాడి. ఒక నేరాన్ని యుద్ధంగా మార్చడం చట్టంతో ఆడుకోవడమేనని విమర్శకులు అంటున్నారు. విమర్శకులు ఎత్తి చూపిస్తున్న ముఖ్యమైన పాయింట్లు ఇవి: 1. ఇది బలప్రయోగాన్ని నిషేధించే యుఎన్ చార్టర్ను డైరెక్టుగా ఉల్లంఘించడం. 2. దేశాల మధ్య ఉన్న సరిహద్దులకే అర్థం లేకుండా చేయడం. దీనివల్ల అడవి న్యాయం ప్రబలుతుంది. అంటే బలమున్న దేశం బలహీన దేశంపై ఎప్పుడైనా దాడి చెయ్యొచ్చు. ఓకే, ఇది కేవలం అమెరికా, వెనిజువేలా మధ్య గొడవ అనుకుంటే పొరపాటే. ఈ ఒక్క సంఘటన ప్రభావం మొత్తం ప్రపంచంపై ఎలా పడుతుందో ఇప్పుడు చూద్దాం. ఇది మనందరికీ ఎందుకు ముఖ్యమో అర్థం చేసుకుందాం. చూడండి, ఈ చర్య గొలుసుకట్టు ప్రభావాలను కలిగిస్తుంది. గ్లోబల్ సౌత్లో ఉన్న ఎన్నో చిన్న దేశాలు తమ రక్షణ కోసం యుఎన్ చార్టర్పైనే ఆధారపడతాయి. ఆ రక్షణ కవచమే బలహీనపడితే వాళ్ల పరిస్థితి ఏంటి? భారతదేశంలాంటి దేశాలు నమ్మే బహుళపాక్షిక వ్యవస్థల విశ్వసనీయతపై ఇదొక పెద్ద ప్రశ్నార్థకం. కాబట్టి మనం ఈ విశ్లేషణను ఒక కీలకమైన ప్రశ్నతో ముగిద్దాం. ప్రపంచం మారుతోంది, కొత్త రకం ముప్పులొస్తున్నాయి, నిజమే. కాని పాత నియమాలు సరిపోనప్పుడు ఆ నియమాలను మార్చే అధికారం ఎవరికుంది? ఆ అధికారాన్ని శక్తివంతమైన దేశాలు తమకు తామే తీసుకుంటే రేపటి ప్రపంచం ఎలా ఉంటుంది? ఆ ప్రపంచంలో మన స్థానం ఎక్కడుంటుంది? ఒక్కసారి ఆలోచించండి.